రాష్ట్ర ప్రభుత్వం తమకు లైసెన్స్ కేటాయించి తమతో పని చేయించుకుంటున్నారు. కానీ వేతనాలు మాత్రం ఇవ్వడం లేదని తెలంగాణ రెవెన్యూ లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. లైసెన్స్ సర్వేయర్లకు కనీస పని గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. తాము కష్టపడిన పనికే వేతనం అడుగుతున్నామని, తమది గొంతుమ్మ కోరిక కాదని, గౌరవప్రదమైన హక్కు అని పేర్కొన్నారు. తమ హక్కుల సాధన కోసం ఈ నెల 26 చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించ తలపెట్టామని తెలిపారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద నిర్వహించే లైసెన్స్ సర్వేయర్స్ అసోసియేషన్ ఆత్మ గౌరవ సభలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సిద్దిపేటలో లైసెన్సుల వ్యవస్థను స్టార్ట్ చేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్సులు ఇచ్చి గవర్నమెంట్ పని కల్పిస్తామని పోయిన సంవత్సరము ఇదే మే నెలలో ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 6500 మంది లైసెన్స్ సర్వేలు వాళ్ళ యొక్క పట్టాలు పొంది మరి లైసెన్సులు తీసుకోవడం జరిగింది. మొన్న పోయిన ఫిబ్రవరి 28 నాడు మాకు లైసెన్సులు ఇచ్చినటువంటి కలెక్టర్ చేత మేము పొందుకున్నాము. అందులో భాగంగా మరి వేతనం కల్పించి పని కల్పించే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకుంటాన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి కూడా కళావేదికలో ఆయన లైసెన్సులు ఇచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కానీ పోయిన సంవత్సరం నుంచి మొదలు పెడితే సంవత్సరం గడుస్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా లైసెన్సులు ఇచ్చిన ప్రభుత్వము ఎలాంటి వేతనం లేదు, ఎలాంటి ఉద్యోగం లేక ఈనాడు 6500 మంది రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నారు. మంచి ఉద్యోగాలను వదిలి గవర్నమెంట్ ఉద్యోగం కదా అని ఆశపడి వచ్చినటువంటి విద్యార్థులను వారి యొక్క బంగారు భవిష్యత్తును ఈనాడు గవర్నమెంట్ ఈ విధంగా మభ్యపెట్టడం మంచిది కాదు. ఈనాడు 26 నాడు మరి జరగబోయే మా యొక్క ధర్నా కార్యక్రమము ఇందిరా పార్కు దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్ సర్వేలు అందరం కూడా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి లైసెన్స్ సర్వేలు అందరూ కూడా వివిధ జిల్లాల నుంచి పాల్పొందడం నిర్ణయించడం జరిగింది. వారందరూ మరి పాల్గొంది మా యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియపరుస్తామని ఈ యొక్క ప్రెస్ క్లబ్ ద్వారా మరి తెలియపరుచుకుంటా ఉన్నాను.